చిన్న ప్రార్థన చేసుకుని ప్రాముఖ్యమైన వాక్య భాగంలో మనం పెడతాం. పరమ తండ్రి, పరిశుద్ధుడు, దయా కనికరములు కలిగిన మా దేవ, ఈ దినము నీ స్వరక్తం చేత సంపాదించిన సంఘములో ఈ విధంగా మేము కూడుకోవాలని నీవు సెలవిచ్చిన ప్రకారంగా ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలో కూడిన మా అందరి హృదయాలను మీ చేతికి నేను అప్పగిస్తున్నాను. మా హృదయములకు, మా బ్రతుకుకు ఏది కావాలో ఎరిగినటువంటి వాడు నీవే. కాబట్టి ఈ వాక్యపు ఆధారము ద్వారా, ఈ లేఖనంలో వ్రాయబడిన ప్రతి మాట ద్వారా మీరు మమ్మల్ని దర్శించి, మాకు లోటుగా ఉన్నది, లోపముగా ఉన్నది అంతటిని కూడా ప్రభువా మీరు తీర్చి మమ్మల్ని బలపరచమని, అయ్యా మీరు మాకు సిద్ధపరిచిన ఈ మాట ద్వారా ఈ రాజ్యానికి మేము అర్హులుగా చేయబడి నిమిత్తము ప్రభువా యేసయ్యా ఈ వాక్యం చేత మమ్మల్ని దర్శించాల్సిందిగా ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దీని బిడ్డలారా, మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో 42వ వచనంలో మనం చదువుకుంటే ఇక్కడ దేవుడు సెలవిచ్చినటువంటి మాట, తన రాకడను గురించినటువంటి మాట ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం, పేజీ నెంబర్ నూతన నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 25వ పేజీ 24వ అధ్యాయము 42వ వచనం మనం చదువుకుందాం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఏ దినమున ప్రభు వచ్చునో, మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక ఎలా ఉండాలట? మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. ఏ దినమున అంటే అది ఎవరికి తెలుసు అంటే కుమారునికి తెలియదు, పరిశుద్ధాత్మకు కూడా తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడు అనేది వచ్చే కుమారునికి తెలియదు, పరిశుద్ధాత్మకు కూడా ప్రస్తుతం మన మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధాత్మకు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకు కూడా తెలియదు. మరెవరికి తెలుసు అని అంటే చూడండి, ఇందులోనే వ్రాయబడింది, 24వ అధ్యాయంలోనే వ్రాయబడింది 36వ వచనం. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను, పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరట. పరలోకమున దూతలకు కూడా తెలియదట. మనల్ని రక్షించుకోవడానికి, రక్షణను విడుదల చేయడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని పంపించబడిన యేసయ్యకు కూడా తెలియదట. యేసుక్రీస్తు ప్రభువు వారు 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమైనటువంటి యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళక మునిపే ఆదరణకర్త మన కొరకు పంపించబడిన పరిశుద్ధాత్మ దేవునికి కూడా తెలియదట. తెలియదు. మరి ఎవరికి తెలుసు అంటున్నాడనంటే యేసయ్యకు మాత్రమే తెలుసు అన్నాడా? ఎవరికి మాత్రమే? తండ్రికి మాత్రమే. తండ్రికి మాత్రమే. వచ్చేదెవరు? వచ్చేదెవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు.
వచ్చే ఆయనకు కూడా తెలియదు. మనం అన్నీ తెలుసు అని మనం ఎలా మాట్లాడతాం? మరి మాట్లాడొచ్చా? మనకన్నీ తెలుసు అని చాలామంది మాట్లాడుతుంటారు. కానీ ఆయన రాకడ గురించి కుమారునికి పరిశుద్ధాత్మకు తెలియదని చెప్తున్నాడు. తండ్రికి మాత్రమే తెలుసు అని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? తండ్రికి తెలియని కూడా నాకు తెలుసు అన్నట్టుగా మనము మాట్లాడతాం. కనుక దేని బిడ్డ మనం ఎప్పుడు కూడా అలా మాట్లాడతాం. వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఏ విధంగా మాట్లాడుతుంది, దానినే మనం ఆధారంగా తీసుకుని మనము నడవాలి తప్ప అంత నాకు తెలుసు అన్నట్టుగా మనము మాట్లాడతాం అనేది చాలా పొరపాటు అన్నమాట. కనుక తండ్రికి మాత్రమే తెలుసు. మరి ఎలాగా జరుగుతుంది, ఎలాగొస్తాడు ఆయన అనేది మనము తెలుసుకోవాల్సిన విధానం కూడా ఇక్కడ రాశాడు. ఏంటంటే అలనాడు నోవాహు దినములలో ఏ విధంగా అయితే జల ప్రళయము వచ్చిన తర్వాత జల ప్రళయములో అంతా తుడిచిపెట్టుకుపోయింది. మనము గత శుక్రవారం కూడా మనం విన్నాం. మన శుక్రవారం పాసం ప్రేయలో మనం విన్నాం. దేవుని బిడ్డలారా, వినిన దానిని కొట్టుకుపోకుండా ఉండాలి అని అంటే విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక ప్రత్యేకమైన జాగ్రత్త అంటే చాలా మనము ఎవరి మినిట్ ప్రతి నిమిషము కూడా మనము భద్రపరచుకోవడం, మనం జాగ్రత్త పడడం అనేది కావాలి. మనము జాగ్రత్త పడడం అనేది కావాలి. కావున దేవుని బిడ్డలారా, ఏ రీతికైతే జల ప్రళయము వచ్చే వరకు ఆ నోవాహు దినంలో ఎవ్వరికి కూడా తెలియదు. జల ప్రళయం వచ్చే వరకు ఎవ్వరికి తెలియదు. అంతవరకు జరిగినటువంటి విషయం ఏంటిదనంటే, పుట్టేవాడు పుడతానే ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకునేవారు పెళ్లిళ్ళు చేసుకుంటానే ఉన్నారు, పనులు చేసేవారు పనులు చేస్తూనే ఉన్నారు, ఉద్యోగాలు వెళ్ళేవాడు ఉద్యోగాలకు వెళ్తూనే ఉన్నారు, ఏ పనులు చేసేవాడు ఆ పనులు చేస్తూనే ఉన్నారు. ఎప్పటి వరకు? జల ప్రళయము వచ్చే వరకు. జల ప్రళయం వచ్చే వరకు. దేవుని రాకడ కూడా అలాగే ఉంటుంది. దేవుని యొక్క రాకడ గురించి ఎంతో ప్రకటించబడుతూ ఉంటుండగా ప్రకటించబడినటువంటి ప్రతి మాటను నిర్లక్ష్య పెట్టి దేవుని బిడ్డలారా చివరికి పరలోకమునకు సైతము వెళ్ళలేనటువంటి విశ్వాసంగా మనం మిగిలిపోతే ఏమి లాభం? కనుక ఆ దినాలలో వారు తెలుసుకోలేని స్థితిలో వాడు ఉన్నారు. కానీ ఈ దినాలలో నీవు అలా ఉండకూడదు అంటున్నాడు యేసయ్య. ఆ దినాల్లో వారు అలాగ ఉన్నారు, కానీ ఈ దినాల్లో మనము అలాగా ఉండకూడదు. కారణం ఏంటిదంటే, ఆ రాకడల గురించి యేసయ్య ఆల్రెడీ చెప్పాడు. ఎలాగ ఉంటుందో అని చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత కూడా నోవాహు దినాల వలె మనము ఆ విధంగా బ్రతుకుతుంటే కనుక మనం జాగ్రత్త కలిగి లేకుండా మనము ఎలాగ మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఎలాగ మన భక్తి మనం కాపాడుకోవాలి అనే విధానాన్ని మనం తెలుసుకోకుండా మనం ఈ రాకను నిర్లక్ష్యం పెట్టేసినట్లయితే దేవుని బిడ్డలారా, నువ్వు విన్న దేవుని యొక్క మాటలు కూడా నిన్ను కాపాడలేవు. అందుకనే ప్రభువా అని పలుకు ప్రతివాడు పరలోక రాజ్యమునకు చేరడు, కానీ నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు మాత్రమే పరలోక రాజ్యానికి చేరతాడు. ఏంటి నా తండ్రి చిత్తము అని అంటే, ఎవరైతే దేవుని యొక్క మాటను విని ప్రతిరోజు ప్రతి క్షణము తమ్మును తాము దేవుని రాకడ కొరకు సిద్ధపరచుకుంటారో వారు మాత్రమే తండ్రి చిత్తమును నెరవేరుస్తారు, తండ్రి చిత్తములో ఉంటారు, తండ్రి చిత్తం యొక్క నెరవేర్పులో ఉంటారు అన్నమాట. కాబట్టి ఆ విధంగా దేవుని బిడ్డలారా, మనము ప్రతి నిమిషము మనము కాపాడుకోవడం అనేది, మన విశ్వాసాన్ని మన భక్తిని జాగ్రత్త పరుచుకోవడం అనేది మనమందరూ కూడా కలిగి ఉండాల్సిందే. ఎంత బలమైన వర్తమానం విన్నా, ఎంత బలమైనటువంటి
మనం చేసుకున్నా కానీ మనం కాపాడుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. కారణం ఏంటంటే ప్రకటించిన యేసయ్యకు కూడా తెలియదట, ప్రకటించిన అపోస్తలులకు కూడా తెలియదు. మరి ఎవరికి తెలియనటువంటి ఈ యొక్క సీక్రెట్ తండ్రికి మాత్రమే తెలుసు. ఎప్పుడు రాకడకు అనుమతించాలనేది ఆయన స్వాధీనంలో ఉంటుంది కనుక, ఆయన స్వాధీనంలో ఉన్నది ఆయన ఎవరికి కూడా వచ్చే క్షణం వరకు కూడా ఎవరికి కూడా చెప్పడు, ఆయన ఎవరికి కూడా చెప్పడు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అన్ని వేళల్లో అన్ని సమయాలలో మన ఆధ్యాత్మిక జీవితంలో మనం సిద్ధపాటు మనం కలిగి ఉండడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం, ప్రతి ఒక్కరికి కూడా అవసరం. అన్ని వేళల్లో అన్ని సమయాలలో మన ఆధ్యాత్మిక జీవితంలో సిద్ధపాటు కలిగి ఉండడం అనేది. పనులు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి. మనిషి బ్రతికినంత కాలము ఉద్యోగాలు కావాలి, పనులు కావాలి, డబ్బు సంపాదన కావాలి, వ్యాపారాలు కావాలి, ఎన్నో పనులు చేసుకోవాలి. ఏ పని చేయకపోయినా మనిషి యొక్క మనుగడ కొనసాగలేదు. అన్నీ ఉండాలి, కానీ అన్నిటికంటే ఎక్కువ దేని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలంటున్నాడు చెప్పండి? దేవుని యొక్క రాకడ గడియ కొరకు ఎవరైతే ఆ నిమిషం కొరకు ఎదురు చూస్తారో దేవుని బిడ్డలారా, మనం వారందరూ కూడా ఏ విధంగా ఉంటున్నారని చెప్పగలుగుతామంటే వాక్యం ద్వారా తండ్రి యొక్క చిత్తము నెరవేర్పు కొరకు, తండ్రి యొక్క చిత్తము కొరకు వారు సిద్ధపడి ఉంటున్నారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము అలాగే సిద్ధపడాలి. నీకు ఉద్యోగాలకు వెళ్ళు కాదని అనడం లేదు, పనులు చేసుకో, వ్యాపారం చేసుకో, అన్నీ చేసుకో, అవే ఉండాలి. నీ ఆత్మీయుత మరి ఆ సిద్ధపాటు ఏ రోజుకు ఆ రోజే నువ్వు దేవుని విషయంలో నీవు సిద్ధపాటు కలిగి ఉండడం అనేది కూడా కావాలి. అది లేకుండా నువ్వు ఏమాత్రం కూడా ప్రభు రాకడలో ఎత్తబడే పరిస్థితులు నీకు ఉండవు. ఎందుకనంటే చూడండి, 38వ వచనంలో మనం చూస్తే, జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు అందరూ ఎలా ఉన్నారట? వారు తినచ్చు, త్రాగచ్చు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికి ఇచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ ఏమైంది? జలప్రళయం వచ్చి ఏం చేసింది? అందరిని కొట్టుకుపోయింది, అందరిని తుడిచేసింది. దేవుడు ఉన్నాడు, వాడు కూడా దేవుడు ఉన్నాడని వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు బిడ్డలారా, సిద్ధపాటు మాత్రం వాళ్ళు కలిగి లేదు. వారిలో పరిశుద్ధత లేదు, వారిలో నీతి లేదు, యథార్థత లేవు. కనుక వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు కొనసాగిపోతూ ఉన్నారే తప్ప అసలు దేవునికి మనము ఎలాగా మనము దేవునికి తగిన విధంగా మనము ఉండాలి అనే మరి సత్యాన్ని వారు గ్రహించకపోవడం వలన దేవుడు జరిగే సమయం వరకు, జరిగే ఆ సంఘటన గడియ వరకు కూడా వారికి తెలియలేదు. ఎవరు విన్నారు ఆ గడియ గురించి? నోవాహు మాత్రమే విన్నాడు. కారణం ఏంటి? ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. ఆయన నీతిమంతుడుగా దేవుని దృష్టి కనపడ్డాడు కాబట్టి దేవుడు ఆయనతోనే మాట్లాడాడు. ఈ రోజున దేవుని దృష్టికి నీవు కూడా సిద్ధపాటు కలిగిన బిడ్డగా ఉంటే నీతో కూడా మాట్లాడతాడు. జరగబోయే సంఘటన, జరగబోయే విషయాలను నీకు కూడా బయలుపరుస్తాడు, నీతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. నీకు బయలుపరిచినప్పుడు, నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు అన్ని విషయాల్లో కూడా నువ్వు జాగ్రత్త కలిగి ఉంటావని దేవుడు బయలుపరుస్తాడు తప్ప ఏదో నలుగురికి చెప్పుకోవడానికో, నలుగురిని ఏదో మన గ్రిప్పులో పెట్టుకోవడానికో ఆయన మాట్లాడటం కాదు. మనల్ని జాగ్రత్త పరచడానికి, మనల్ని సిద్ధపరచడానికి, మనల్ని కంట్రోల్లో ఉంచడానికి
వచ్చాడు, నాతో మాట్లాడేస్తున్నాడు, ఇలా అద్భుతాన్ని చేసేస్తున్నాడు అని మనమేదో గ్రేట్ గ్రేట్ అని చెప్పేసి మనం గొప్పగా చెప్పుకోవడానికి కాదు. మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అనే దానిని ఆయన బయలుపరుస్తున్నాడు అన్నమాట. కనుక దేవుడు నోవాహు కూడా దేవుడు ఆ విధంగా బయలుపరచడం వల్ల తను ఎలాగ జాగ్రత్త కలిగి ఉండాలో, ఎలాగ భద్రపరుచుకోవాలో, ఎలాగ మరి ఆ తుడిచిపెట్టుకుపోయే క్రమంలో తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నోవాహుకు మాత్రమే దేవుడు బయలుపరిచాడు. కనుక ఆ కుటుంబం మాత్రమే దేవునిలో నిలబడగలిగింది, ఆ కుటుంబం మాత్రమే రక్షణ పొందుకోగలిగింది, ఆ కుటుంబం మాత్రమే బాప్తిస్మములోనికి పాలు పొందుకోగలిగింది తప్ప ఇంకెవ్వరు కూడా అర్హులుగా చేయబడలేదు, ఇంకెవ్వరు కూడా అర్హులుగా చేయబడలేదు. కనుక మనం చదువుకున్నటువంటి ఈ 42వ వచనంలో మనము చూసుకుంటే, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునమో మీకు తెలియదు కనుక మెలకుగా నుండుడి, మెలకుగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతను మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు అని అంటున్నాడు. తెలిస్తే కనుక జాగ్రత్త పడవచ్చు, తెలిస్తే జాగ్రత్త పడవచ్చు, మెలకుగా ఉండి కూర్చోవచ్చు. కానీ తెలియనప్పుడు ఏ రోజు కూర్చుంటావు, ఏ పూట వస్తాడని కూర్చుంటావు, ఏ గడిలో వస్తాడని ఎదురు చూస్తావు. కాబట్టి నీవు అన్ని గడియలు కూడా ఎలా ఉండాలంట, మెలకుగానే ఉండాలి. అన్ని గడియలు ప్రతి నిమిషం ప్రభు రాకడ వరకు నువ్వు కనిపెట్టుకోవాలంతే. ఒకవేళ నువ్వు అనుకున్నది మర్చిపోతున్నటువంటి నిద్రపోవడం అంటే శారీరక సంబంధమైనటువంటి నిద్ర కాదు, ఆత్మీయతలో మెలకువ లేనటువంటి నిద్ర అన్నమాట. ఆత్మీయ జీవితంలో మెలకువ లేనటువంటి, భక్తి లేనటువంటి, విశ్వాసం లేనటువంటి వారు నిద్రపోతూ ఉంటారు, మెలకువ లేని స్థితి వారికి ఉంటుంది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఏ ఒక్కరు కూడా ఆయన స్వరం వినడం సాధ్యం కాదు, ఆయనతో ఎత్తబడడం సాధ్యం కాదు. కనుక ఆయన స్వరం వినగలిగే వారుగా ఉండాలి. దొంగ ఏ సమయంలో వస్తాడో తెలీదు, చెప్పి రాడు. దొంగ వచ్చేటప్పుడు, దోచుకునేటప్పుడు వాడు చెప్పొస్తాడా? రాడు. కనుక ఆయన కూడా నువ్వు ఊహించలేని సమయంలో రావచ్చు. ఆ గడియ వచ్చేటప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉంటావు, ఆ గడియ వచ్చేటప్పుడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉంటావు, ఆ గడియ వచ్చేటప్పుడు నీ మాటలు ఏ విధంగా ఉంటాయో, ఆ గడియ వచ్చినప్పుడు నీ క్రియలు ఏ విధంగా ఉంటాయో, నీ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ప్రతి గడియ నిన్ను జాగ్రత్త పరచుకోవాలి. నీ మాట తీరులో, నీ క్రియలలో, నువ్వు నడిచే నడకలో, నీ వేసే ప్లాన్స్లో వాక్యానికి విరోధంగా ఉంటుందా, వాక్యానికి విరోధంగా పనులు ఉంటున్నాయా, వాక్యానికి విరోధంగా మనం నడుస్తున్నామా అనేది ప్రతి క్షణము మనమే పరీక్షించుకోవచ్చు. మనము సిద్ధపాటు కలిగి ఉండడం అనేది ప్రభు చెప్తున్నటువంటి మాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన వచ్చేటప్పుడు దేవుని బిడ్డలారా ఎవరికి కూడా చెప్పడు, సడన్గా వస్తాడు. వచ్చినప్పుడు అయ్యో వస్తాడని తెలిస్తే ఈ మాట మాట్లాడేవాడిని కాదు కదా, వస్తాడని తెలిస్తే నేను అక్కడ పలా స్థలంలోకి వెళ్ళేదాన్ని కాదు కదా, వస్తాడని తెలిస్తే నేను ఇది ఈ విధంగా ఉండేవాడిని కాదు కదా. అంటే అది సరైనది కాదు. ప్రభు ముందే చెప్తున్నాడు, ప్రభు ముందుగానే బోధిస్తున్నాడు. ఎందుకు అని అంటే ఇప్పటికైనా మనము జాగ్రత్త లేని, సిద్ధపాటు లేని పరిస్థితులు మనలో ఉంటే సరిదిద్దుకుంటామని, సరి చేసుకుంటామని, ప్రతి గడియ ఆయన కొరకే కనిపెట్టుకుని ఉంటామని మనల్ని జాగ్రత్త పరుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు మా దేవుడు ద్వారా. హల్లెలూయా. ఇంకా వచనంలో కూడా మనం చూసుకుంటే ఇదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూడండి 13వ వచనం. ఆ దినము కానీ ఆ గడియ కానీ మీకు తెలియదు కనుక మెలుకుగా ఉండండి అంటున్నాడు. ఇక్కడ కూడా మెలుకు గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా మనము మెలుకు గురించే తెలుసుకుంటున్నాం. కనుక ఆ దినం గురించి కానీ ఆ గడియ గురించి కానీ మనకు తెలియదు కాబట్టి మెలుకుగా ఉండాలంటాడు. తర్వాత 26వ అధ్యాయంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం 4వ వచనంలో కూడా చదవండి.
లేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు. దేని బిడ్డలారా చూడండి, దేవుని దృష్టికి ఏది కనబడాలి? ఆత్మ సిద్ధపాటు కనబడాలి. ఆత్మ సిద్ధపాటు లేకుండా నీ శరీరాన్ని ఎంత ఎన్ని రకాలుగా సిద్ధపరచుకున్నా ఏం లాభం ఉండదు. సిద్ధపరచుకోవలసింది శరీరాన్ని కాదు, సిద్ధపరచుకోవలసింది ఆత్మ. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, ఒక ధనవంతుడు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు. మనకు తెలుసు, లోకా సువార్తలో మనం చదువుతాం. ఆ ధనవంతుడు, దేవుని బిడ్డలారా, పేదవాడు ఇద్దరు కూడా భూమి మీద బ్రతుకుతున్నారు. కానీ ధనవంతుడు ఎట్లా ఉన్నాడంటే తనకు కావలసినదంతా సంపాదించుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. కావలసినదంతా సంపాదించుకుని తింటున్నాడు, ఎంతో గర్వంగా బ్రతుకుతున్నాడు. అబ్బా, నాకు ఏ కొదువలేదు, నాకు కావలసినంతా ఉంది అని ఏ బెంగా లేకుండా తన శరీరంలో కావలసినటువంటి బలము, తన శరీరానికి కావలసినటువంటి ఆరోగ్యము అన్ని విధాలుగా అనిపిస్తున్నాడు. అదే సమయంలో పేదవాడైనటువంటి లాజరు తిండి లేని పరిస్థితి, ఒక ముద్ద కూడా దొరకలేనటువంటి, తినడానికి ఆకలి తీర్చుకోవడానికి ఒక పూట కూడా ఆహారము దొరకలేనటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మరి లాజరు వారిద్దరు కూడా చనిపోవడం అనేది జరిగింది. వారిద్దరూ చనిపోయినప్పుడు దేవుని బిడ్డలారా, వారు ఎక్కడికి వెళ్ళారు? ఒకరు నరకానికి వెళ్ళడం జరిగింది. మరి ఇంకొకరు ఎక్కడికి వెళ్ళారు? అబ్రహాము కుడి పార్శ్వమున ఆనుకుని ఉన్నట్టుగా మనం చదువుతూ ఉన్నాం. దేవుని బిడ్డలు చూడండి, ఏంటి ఈ వ్యత్యాసం? ఏంటి? భూమి మీద ఎంతో దర్జాగా ధనవంతుడిగా, లోటు లేకుండా ఆరోగ్యవంతుడిగా బ్రతికినటువంటి వ్యక్తి నరకానికి పోవడమా? ఏమీ లేని దరిద్రుడిగా బ్రతికినటువంటి లాజరు పరలోకంలో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉండడానికి లాజరు కొనుక్కోబడ్డమా? ఏంటి ఈ న్యాయం అనేది మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, తిండి లేకపోయినా, సరైన వస్త్రములు లేకపోయినా లాజరు నిత్యము ప్రతి గడియ దేవుని కొరకు కనిపెట్టుకుని కూర్చున్నాడు. ఈ ధనవంతుడు దేని కొరకు కనిపెట్టుకుని కూర్చున్నాడు? తన పోషణ కొరకు తన బలమును సంపాదించుకోవడానికి ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా తిని దేవుని బిడ్డలారా, మంచి ఆరోగ్యవంతుడిగా ఉండడానికే ప్రతి దినము అలాగ గడుపుకున్నాడు తప్ప దేవుని కొరకు కనిపెట్టుకున్నటువంటి గడియ లేదు. దేవుని కొరకు కనిపెట్టుకున్న గడియ ఒక్క గడియ కూడా లేదు. ప్రతి నిమిషం తన కొరకు, తన కుటుంబం కొరకు, తన పోషణ కొరకు, తన సంపాదన కొరకు మాత్రమే కనిపెట్టాడు. కానీ దేవుని బిడ్డలారా, లాజరు మాత్రం నాకెవరు భోజనం పెడతారు, ఎవరో ఒక ముద్ద అన్నం పెడతారు అనేది ఆలోచన కాకుండా తన ఆలోచన అంతా కూడా ప్రతి నిమిషం నా దేవుని రాజ్యం చూడాలి, నా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అని ప్రతి నిమిషం ఆ లాజరు కనిపెట్టుకుని ఉన్నాడు. కనుక వెళ్ళినటువంటి ఆ పరలోక రాజ్యంలోనికి లాజరును చూసి ఈ యొక్క ధనవంతుడు ఏమని కేకలు వేస్తున్నాడు? అయ్యో, నేను నాలుక ఎండుకుపోతుంది, నా నాలుక ఎండుకుపోతే ఒక్క నీళ్లు చుక్క నా నాలుక మీద వేస్తే నేను బ్రతుకుపోతా. చూసారు ఆ ఆరాటం ఎంత భయంకరంగా ఉందో చూసారండి. అదే ఆరాటం భూమి మీద ఉంటే లాజరుతో పాటుగా ఉండేవాడు. తన ఆరాటము భూమి మీద ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉంది. కానీ ఇప్పుడు నరకానికి పోయిన తర్వాత ఉన్నటువంటి ఆరాటం ఎలా ఉన్నదండి? ఒక్క చుక్క నా నాలుక మీద వేస్తే చాలు, నేను బ్రతుకుపోతాను. మరి లాజరు యొక్క ఆరాటం ఎలా ఉంది? ఎవరు నాకు ముద్ద పెడతారు, ఎవరు కొంచెం భోజనం పెడతారు అనేది చూడకుండా ఎప్పుడు నా దేవుడు వస్తాడు, ఎప్పుడు నన్ను తీసుకుపోతాడు అని తన ఆరాటము దేవుని కొరకే ప్రతిక్షణం ఎదురు చూశాడు.
దేవుని కొరకే ప్రత్యక్షం ఎదురు చూశాడు తప్ప కడుపు నింపుకోవడానికి కాదు, ఎవరో వచ్చి నన్ను పోషిస్తారని కాదు, ఎవరో వచ్చి నన్ను సాగుతారని కాదు, ఎవరో వచ్చి నాకు ఆకలి తీరుస్తారు, దాహం తీరుస్తారని ఎప్పుడు కూడా ఎదురు చూడలేదు. కనుక దేవుని కొరకే ప్రతి నిమిషం ఆయన ఎదురు చూశాడు. దేవుని బిడ్డలు ఆలోచించి, తినకూడదని చెప్పడం లేదు, సంపాదించుకోకూడదని చెప్పడం లేదు, కానీ నీ ఆహారం కంటే ఏది గొప్పది? ఆహారం కంటే ఏది గొప్పదండి? నీ శరీరము గొప్పది కదా? చెప్పండి. వస్త్రము, నీ శరీరం కంటే వస్త్రం గొప్పది కదా? ఈ విధంగా యేసయ్య మాట్లాడాడు, మనతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఏది గొప్పది అనేది మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే చెప్తున్నాడో, ఏ గడియ కొరకైతే కనిపెట్టమని చెప్తున్నాడో, ఆ గడియ కొరకు కనిపెట్టుకున్న వారందరూ కూడా తిండి లేకుండా పోతారని కాదు, భోజనం లేకుండా లాజరు వల్ల దరిద్రులకు ఉంటారని కాదు ఇక్కడ అర్థం. ఈ లాజరు భూమి మీద ఉన్నప్పుడు ఏ దాహముతో ప్రభు కొరకు ఎదురు చూశాడో, మనం అందరం కూడా అదే దాహముతో ఎదురు చూడాలి. కనుక దేవుని బిడ్డల తన ఆరాటం అంతా కూడా ప్రభు కొరకే, తన ఆరాటం అంతా కూడా పరలోకం కొరకే. మనము కూడా ఎంత బిజీ పనిలో ఉన్నా, ఎంత బిజీ ఉద్యోగంలో ఉన్నా, నీ ఆరాటము దేవుని విషయంలో, దేవుని రాజ్య విషయంలో ప్రాముఖ్యంగా ఉండాలి, మొట్టమొదటిగా ఉండాలన్నమాట. దేవుని బిడ్డల డబ్బు అనేది సెకండరీ, ఉద్యోగాలు ఇవన్నీ కూడా, వ్యాపారాలు అనేవి ఇవన్నీ కూడా సెకండరీగానే ఉండాలి. మొట్టమొదటిగా మన ఆత్మ దేవునికి, దేవుని బిడ్డలారా, మన యొక్క దాహాన్ని, మన ఆకలిని దేవుని దృష్టిలో చూపించాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా మన ప్రాణము ఆయన కొరకు ఆశపడాలట, దేవుని కొరకు ఆశపడాలట. ఒక దుప్పిని శాంపుల్గా తీసి చూపిస్తున్నాడు మనం. కీర్తన 42లో ఉంటుంది. నీటి వాగుల కొరకు ఆశపడే దానికంటే కూడా దేవుని కొరకు ఆశపడుతుందండి, దేవుని కొరకు ఆశపడుతుంది. కనుక మన యొక్క ఆశ కూడా ఆ విధంగానే ఉండాలి. ప్రతి సెకండ్ భోజనం చేసినా, సంపాదించుకున్నా, ఏది చేసుకున్నా కానీ మన ఆత్మ మాత్రం ప్రభు కొరకే సిద్ధపాటు కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ఇంకొక వచనం చూడండి, ఇంకొక వచనం మనం చూద్దాం. పిలుపులకు రాసినటువంటి పత్రికలో, పిలుపు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూద్దాం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము హల్లెలూయా. ఎందుకు మెలుపు కలిగి ఉండాలి? ఎందుకు నువ్వు కనిపెట్టుకోవాలి? ఎందుకు మెలుపు కలిగి ఉండాలి? ఎందుకు కనిపెట్టుకోవాలి అని అంటే, ఇక్కడ దేవుడు ఎలా మార్చబోతున్నాడో చెప్తున్నాడు అనమాట. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఎవరి కొరకు కనిపెట్టుకోవాలటమ్మా? చెప్పండి, ఎవరి కొరకు కనిపెట్టుకోవాలట? మన రక్షకుడు నిమిత్తము మనము కనిపెట్టుకుని ఉండాలి. ఆయన ఏం చేస్తాడట? సమస్తమును తన కొరకు లోపరుచుకున్న జారిన శక్తిని బట్టి ఆయన మన శరీరమును, మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా, ఆమేన్, హల్లెలూయా. చూసారా? మన దీన శరీరమునకు, మహిమగల శరీరమునకు, మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఎలా మార్పు చెందుతుందో చూడండి, మన శరీరమును ఏ లోటు లేకుండా పోషించుకోవడం వలన కాదు ఇక్కడ కావలసింది. యేసుక్రీస్తు ప్రభుల వారైతే మనకు రక్షణ ఇచ్చాడో, యేసయ్య ఇచ్చినటువంటి రక్షకుడైనటువంటి యేసయ్య మనల్ని ఎలా మార్చబోతున్నాడట? సమరూపము
యేసయ్య మనలను కూడా ఏం చేస్తాడంట? తన మహిమలోనికి సమరూపముగా యేసుక్రీస్తు ప్రభుల వారు పాపము లేనివాడుగా ఎలాగైతే ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి యొక్క చిత్తమును ఎలాగైతే నెరవేర్చగలిగాడో, తండ్రి ఇచ్చిన మాటను ఎలాగైతే నెరవేర్చగలిగాడో, అదే స్థితిలో మనము కూడా ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మహిమలోనికి ప్రవేశించిన రీతిన మనల్ని కూడా అలాగ మలుచుతానని దేవుడు చెప్తున్నాడు. అటువంటి మార్పు మనకు కలిగేటట్టుగా మనం మెలకువ కలిగినటువంటి జీవితం మనకుండా, మెలకువ లేనటువంటి విశ్వాస జీవితము నువ్వు ఎంత కాలము భక్తి చేసినా దేవుడు తనకు సమరూపంలో మార్చగలిగే స్థాయిలో నువ్వు రాలేనప్పుడు, దేవుడు బిడ్డలారా, మరి నువ్వు మహిమలోనికి నువ్వు ప్రవేశించగలుగుతావా? యేసుక్రీస్తు ప్రవేశించిన మహిమలోనికి అందుకనే యోహాను సువార్తలో ఒక యాజకుడు ఉన్నాడు. యోహాను సువార్తలో మనం చదువుకున్న 3వ అధ్యాయము తీయండి అందరూ కూడా. 3వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకుంటే, అతడు రాత్రి ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నువ్వు చేయుచున్న సూచక క్రియలను ఎవడనో చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసయ్య అన్నారు, అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము అంటున్నాడు. నికోదేము ఎవరనంటే యాజకుడండి, ధర్మశాస్త్రమును బోధిస్తున్నటువంటి యాజకుడు. ఆ యాజకుడు బోధించి ముసలి స్థాయిలోకి వచ్చేసాడు, వయసు అయిపోయినటువంటి స్థాయిలోకి వచ్చేసాడు. కానీ యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చాడో, వచ్చినటువంటి ఆయన ఎక్కడికి తిరిగి వెళ్ళబోతున్నాడో అటువంటి సత్యాలు ఆయనకి ఏమాత్రం కూడా తెలియకుండానే ధర్మశాస్త్రమును బోధిస్తున్నటువంటి ఆ నికోదేము ఒకరోజు యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు యొక్క బోధన గురించి విన్న తర్వాత రహస్యంగా ఆయన కలుసుకున్నాడు. యేసుక్రీస్తుని కలుసుకున్నాడు. కలుసుకున్న తర్వాత అక్కడ అడుగుతున్నాడు. ఏమని అడిగాడట? నేను ఏం చేయాలంటున్నాడు? క్రొత్తగా జన్మించాలి, నేను క్రొత్తగా జన్మించాలి అని ఆశ ఉంది. కానీ ఎలా జన్మించాలో తెలియదు. కానీ దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలని ఆశ. అయితే యేసు ప్రభు ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని అంటున్నారు. అంటే దేవుని రాజ్యం చూడాలంటే ఒక వ్యక్తికి ఏం కావాలి? ఒక నూతనమైన స్థితి కావాలి. నూతనంగా జన్మించడం అంటే నీ మనస్సు మార్పు చెందుట, నీ హృదయ పరిస్థితి మారుట, నీ యొక్క క్రియలు మార్చుకుంటే ఇవన్నీ మార్పు చెందటమే నూతనముగా జన్మించడం, క్రొత్తగా జన్మించడం అన్నమాట. ఇలాగా చెప్తూ ఉన్నప్పుడు నేను క్రొత్తగా జన్మించాలంటే నా తల్లి గర్భంలోకి నేను ఎలా ప్రవేశించగలుగుతాను? అసలు నాకు ఎలా కొత్త జన్మ వస్తుంది అని క్వశ్చన్ వేశాడు దేవుని బిడ్డలు. వేసినప్పుడు దేవుని బిడ్డలకు ఏమన్నాడు చూడండి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని బిడ్డలు చూడండి. అంటే ఈ యొక్క యాజకుడు దేవుని గురించి చెబుతున్నాడు, కానీ ఆయనకి ఎటువంటి స్థితి లేదంటే మెలకువ కలిగి ఉండవలసిన స్థితి ఆయనకి లేదు. చదువుతున్నాడు, చదివింది ప్రకటిస్తున్నాడు, అంతవరకునే ఉన్నది. కానీ దేవుని బిడ్డలారా,
ఆయనకు తెలియదు. మెలకు కలిగి ఉండాలంటే దేవుని యొక్క రాకడల గురించి ఆయన వినాలి. ఆయన వింటే దేవుని బిడ్డలారా ఆయన కూడా మెలకు ఎలా కలిగి ఉండాలో తెలుసుకునేవాడు, ఎలా కలిగి ఉండాలో తెలుసుకునేవాడు. కనుక తెలుసుకునే వారందరూ ఏం చేస్తున్నారంటే యేసయ్య మాటలు వింటున్నారు, విన్న వారందరూ యేసయ్యను వెంబడిస్తున్నారు. యేసయ్యను వెంబడించే వారందరూ కూడా పరలోక రాజ్యం గురించి వింటున్నారు. కానీ ఈ నికోదేము అనే వ్యక్తి ఏం వింటున్నాడు, ఏం చదువుతున్నాడంటే మోషే ధర్మశాస్త్ర గ్రంథం, మోషే ద్వారా వ్రాయబడినటువంటి ధర్మశాస్త్రం ధ్యానం చేస్తున్నాడు తప్ప పరలోక రాజ్యం గురించి ఏమాత్రము కూడా ఆయనకు అవగాహన లేదు. మెలకు కలిగి ఉండాలన్న సత్యము ఆయన ఎరుగలేకుండా ఉన్నాడు. అలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన బోధన వినాలి. ఆయన ఎటువంటి మెలకువనిస్తున్నాడు, ఎటువంటి నడిపింపునిస్తున్నాడు, ఎటువంటి నూతన జన్మనిస్తున్నాడు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తన నోటి ద్వారా పలికించిన ప్రతి మాట ఎవరైతే వింటారో, ఎవరైతే విని బాగు చేసుకుంటారో, విని బాగు చేసుకున్న వారందరూ కూడా మెలకు కలిగి ఉండడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఆయన మాట వినే వారందరూ కూడా హృదయాన్ని మార్చుకొని, పరిస్థితులు మార్చుకొని వారు మెలకువ కలిగి జీవించడానికి అవకాశాలు ఉన్నాయి. ఆయన మాట వినకుండా ఏదో మనకు తోచినట్టు నచ్చినట్టు చదువుకుంటూ వెళ్ళిపోతే నీకు ఎటువంటి మెలకువ అనేది నీకు తెలియదన్నమాట. కనుక నువ్వు తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు యొద్దకు రావాలి. ఆయన పలికినటువంటి మాటను వినాలి. విన్నప్పుడు నీ జీవితం మారిపోతుంది, నీ స్థితి మారిపోతుంది. అప్పుడు నువ్వు ఏ విధంగా మెలకు కలిగి ఉండాలనేది దేవుడు ఇక్కడ నేర్పిస్తాడు. ఆ విధంగా ఆ గడియ కొరకు నువ్వు మెలకు కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకని కింద ఏమంటాడంటే చదవమ్మా, శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మలనే ఉన్నది అని అంటున్నాడు. కనుక మీరు క్రొత్తగా జన్మిపోవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తన ఇష్టమైన చోటికి విసిరేస్తుంది. కనుక అటువంటి గాలి లాంటి భక్తి అంటే గాలి ఏ విధంగా ఏ త్రోవకు ఎటువైపు విసిరేస్తుందో అది ఆ చెత్త ఎటు వెళ్తుందో వెళ్ళే వరకు నీకు తెలియదు, ఎటు పడుతుందో వెళ్ళే వరకు నీకు తెలియదు. అంటే మన భక్తి కూడా చివరికి ఏ విధంగా పనికొస్తుందో, ఏ విధంగా చేస్తుందో, ఏ విధంగా నీకు మేలు చేస్తుందో నీకు తెలియలేని భక్తి ఉంటే నీ భక్తి ఎటువంటిదన్నమాట. గాలి ఎటు ప్రక్కకు విసిరి పడేస్తుందో అటువంటి భక్తి ఎవరు కూడా కలిగి ఉండటానికి లేదండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రకటిస్తున్నటువంటి మాటే మనకు మరి పూర్తి అవగాహన కలిగించే రీతిలో మనకు ఉంటుంది. కనుక ఈ మాటలు విన్న వారందరూ కూడా ఎట్లా ఉండాలట? మెలకువ కలిగి ఉండాలి. గాలికి రేపబడి ఎటుబడితే కొట్టుకుపోయినట్టుగా మనము ఉండకూడదు. ప్రభు చేత నడిపింపబడినటువంటి వారుగా మనము ఉంటే మనము ఖచ్చితంగా మెలకువ కలిగి మనము ఉండగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు అపోస్తలుడు పౌలు ఏం చెప్పాడు? తనకు సమరూపముగా మార్పు చెందడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు కారకుడుగా ఎలాగైతే ఉన్నాడో, దేవుని బిడ్డలారా, ఒక్కడు నూతనముగా జన్మించి ప్రభును అంగీకరించిన వారు, ప్రభు మాటను ఒప్పుకున్నటువంటి వారందరూ కూడా ఎలా ఉండాలంట? మెలకువ కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మెలకు కలిగి ఉన్నటువంటి వాడు తప్పనిసరిగా ఆ గడియ కొరకు సిద్ధపాటు కలిగి ఉంటాడు. సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తికి ఏ ఒక్కరు కూడా లేకు అని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు. చదువు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మెలకు కలిగిన వారు తమంతట తామే వాక్యం చదువుకుంటారు, తమంతట తామే ప్రార్థన చేసుకుంటారు, తమంతట తామే ప్రభువులో ఎదగడానికి ఇష్టపడుతూ ఉంటారు. లేకు వాక్యం చదువు, లేకు ప్రార్థన చేయి, లేకు చర్చికి వెళ్దాం అనగానే ఎలా ఉండకూడదు. మెలకు కలిగిన వాడు ఎలా ఉంటాడు?
నిద్రపోయినోడికి ఏమైనా తెలుస్తుందా? ఏమైనా చూడగలుగుతాడా? కళ్ళు తెరిచేవాడికి అన్ని ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎలాంటిగా ఉంటాడు నిద్రపోయినాడు, ఏం జరుగుతుందో తెలియదు. మనమందరూ కూడా బయట భాగం కనుక దేవుని బిడ్డలారా, ప్రభు చేసే ప్రతి కార్యము కొరకు మనము సిద్ధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనంతా కూడా సిద్ధంగా ఉండాలి, అంతే తప్ప ఎంబడపడే విధంగా మనము ఉండకూడదు. రండి సంఘానికి రండి ప్రార్థనకు రండి ప్రార్థన చేయండి, రండి వాక్యం చదవండి. ఇంకా అలా ఉన్నారా? మీ పద్ధతులు ఎవరైనా అలా ఉన్నాయా? ఆటోమేటిక్గా మీరే లేవాలి, ఆటోమేటిక్గా మీరే బైబిల్ చదువుకోవాలి, మీరే ప్రార్థన చేసుకోవాలి, మీరే ఆరాధన చేసుకోవాలి. అటువంటి వారు ఖచ్చితంగా మెలుకోగలిగిన వారని చెప్పుకోవచ్చు. నిర్ధారణ అది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నీ మట్టుకు తెలిసిపోతుంది. నీవుగా గురుపల్పబడి లేచి ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు మెలుకు కలిగిన స్థితిలో ఉన్నావన్నమాట దేవుని దృష్టిలో. ఆమేన్, హల్లెలూయా. మరి అట్టువారు నిద్రపోతున్నా కానీ దేవుని బిడ్డలారా, ఆ గడియ వారికి తెలిసిపోతుంది. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ గడియ వారికి తెలిసిపోతుంది. అందుకనే బుద్ధి లేని కన్యకులు ఏం చేశారో, రాణి వచ్చినప్పుడు చూద్దామా అనుకున్నాను. రాణి వచ్చినప్పుడు చూద్దాం, తొందర ఏముంది, 3 రోజులు కనిపెడుతున్నాం, ఇప్పుడు మాత్రం చేసాడా అని చూద్దాం, అప్పటికప్పుడు మనం మాత్రం ఎత్తబడపోతామా అని అనుకున్నాను. దేవుని బిడ్డలు చూడండి, 10 మంది వచ్చారు. 10 మంది దేవుని బిడ్డలారా ఎత్తబడాలని ఆశ ఉంది. కానీ 5 మంది మాత్రమే ఆ గడియను చూడగలిగారు, ఎత్తబడగలిగారు. మిగిలిన 5 మంది ఏమైపోయారు? ఈలోకి ఎక్కడున్నారు? వాళ్ళు పరుగులాడుతున్నారు. అయ్యో, ప్రభు వచ్చేసాడంట, ఇప్పుడు నేను డ్యూటీ పట్టుకోవాలి, ఏ షాప్ దగ్గర నాకు తైలం దొరుకుతుంది, ఏ షాప్ దగ్గర నాకు నూనె దొరుకుతుంది అని పరుగులాడుతూ ఉన్నారు. ఇలా ఎత్తుకొచ్చేలాగా వెళ్ళిపోవడం జరిగింది. తలుపు గడియలు కూడా వేసేయడం జరిగింది. మీరన్నీ సిద్ధపాటు చేసుకుని వచ్చేటప్పటికి తలుపులు వేయబడ్డాయి. వేయబడిన తర్వాత తలుపు కొడతా ఉన్నారు. ఏమి స్పందన లేదు. మీరెవరో మాకు తెలియదమ్మా అని చెప్పారు. దేవుని బిడ్డలారా, వెనకటి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి, రోదన, వేదన, భయంకరమైన స్థితి. అటువంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలమ్మా? మెలకువ కలిగి ఉండాలంట. తర్వాత వాటిని మనం చూసుకున్నాం. 1వ దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి మనం చదువుతాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చి, ఆ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చును, అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. చూసారా ఎందుకు చెప్తున్నాడండి? అపొస్తలుడైన పౌలు ఎందుకు చెప్తున్నాడు మీకు బాగుగా తెలియనంటే, ఆల్రెడీ యేసుక్రీస్తు ద్వారా ప్రకటించబడినటువంటి మాట వాళ్ళు విన్నారన్నమాట. మనము మాత్రం తక్కువ. ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుండి వాక్యం మనం వినటం వస్తడం లేదు. నాకు బాగా తెలుసు అన్నవాడు మీరు గుళ్ళుగా చేసి చెప్పండి, నాకు బాగా తెలుసు దేవునికి రాకడ గురించి చెప్పగలుగుతారు మీరు? ఎందుకు చెప్పలేదు? బాగానే వింటున్నారు కదా దేవుని వాక్యాన్ని, బాగానే వింటున్నారు కదా. కనుక దేవుని వింటారా? ఇక్కడ ఆలోచన, సహోదరుల, ఆ కాలమును గురించి, ఆ సమయమును గురించి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. దేవుని బిడ్డలారా చూడండి, గర్భిణీ స్త్రీ, దేవుని బిడ్డలారా, వారికి గర్భము దాల్చేటప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు? వాళ్ళు స్కానింగ్ తీసి పరీక్షలు చేసి ఎన్ని రోజులో, ఎన్ని నెలలో, ఎన్ని రోజులకి డెలివరీ అవుతుంది వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ గడియలు చెప్పగలుగుతారండి? జాబులు చెప్పగలుగుతారు?
మధ్యాహ్నం కావచ్చు, ఉదయం కావచ్చు, ఏ టైంలోనైనా కావచ్చు. అది ఎవరు అనుమతిస్తున్నారనమాట? దేవుడు అనుమతిస్తున్నాడు. దేవుడు అనుమతిస్తున్నాడు. కనుక దేవుడు కూడా ఆయన వచ్చే గడియ ఏ సమయమో ఎవరికి తెలియదని చెప్తున్నాడు. సహోదరులారా, ఆ కాలమును గురించి కానీ సమయం గురించి కానీ మీకు రాయనక్కర్లేదు. రాత్రి దొంగ ఎలాగా వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా. అయితే లోకులు అని అనుకుంటారట, నెమ్మదిగా ఉంది, ఏం పర్వాలేదు, నెమ్మదిగా ఉంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు, అంతా బాగానే సాఫీగానే జరుగుతుంది, మనకేం లోటు లేదు, మనకేం ఇబ్బంది లేదు, మనకేమాత్రం కూడా భయపడాల్సిన అవసరం మనకు లేదు అని అనుకుంటాడు. మనకు కావలసినంత ఉంది, ఎంత కరువు వచ్చినా పర్వాలేదు, ఎంత ఇబ్బంది వచ్చినా పర్వాలేదు అనుకుంటూ ఉంటారట. కానీ అదే టైంలో వచ్చిందనుకోండి, నువ్వు సంపాదించుకున్నది ఏమవుతుంది? అది కాదు కదా ప్రభుకు కావాల్సింది, అది కాదు కదా. నువ్వు ఆత్మలో మెలుగులో ఉండవలసింది ప్రభు కోరుతున్నాడు. ప్రభు చెప్పే మాట అది. నువ్వెంత సంపాదించుకున్నది, ఎవరి కొరకు సంపాదించుకున్నది ఇక్కడ లెక్క కాదు. ప్రభు బోధించాడు, ప్రభు బోధించిన మాటకు నువ్వు ఎటువంటి మెలుగు కలిగి ఉన్నావు అనేది ప్రభు లెక్క కడతాడు. అటువంటి మెలకువ మనం కలిగి ఉండాలనేది మనము ఒక ఖచ్చితమైన నిర్ధారణ మనకు రావాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా ప్రకటించబడుతున్నటువంటి బోధలు మనందరికీ తెలుసు. కొత్తగా రాయాల్సిన అవసరం లేదు. ఏ గడియ అనేది మనం ఊహించలేము కనుక ఆ గడియ కొరకు మనం మెలుగు కలిగి ఉండాలంటే ఉండాల్సిందే. కనుక ప్రభుని కలుసుకోవడానికి ప్రతిరోజు కూడా మీరు జాప్యం చేయకండి. ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలంటే ప్రభును ప్రతిరోజు మీరు గడపాలి. ప్రభుతో ప్రతిరోజు మీరు గడపాల్సిందే. తీతు పత్రికలో 2:13 వచనంలో మనం చూసుకుంటే 2:13 అనగా ఆ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతకాలి అని బోధిస్తుంది. ఏం చేస్తుంది బోధ మనకు? చెప్పండి, ఏ బోధిస్తుంది మనకు? మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలని బోధిస్తుంది. దేవుని యొక్క మహారాకుల కొరకు, ఆ ప్రత్యక్షత కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. ఎదురు చూస్తూ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతకాలి. నీతితోను భక్తితోను మనము బ్రతకాలి. స్వస్థ బుద్ధితోను మనము బ్రతకాలి. అటువంటి బ్రతుకు మెలకువ కలిగినటువంటి బ్రతుకు. అటువంటి వారి కొరకే దేవుడు వచ్చింది. అంతే తప్ప దొరికినంత చెత్తంత మోసుకెళ్ళిపోవడానికి కాదండి. మనం చెత్త వలె కనబడకూడదండి. ఒక గొర్రెల కాపరి గొర్రెలు వేరు చేసుకున్నట్లుగా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అంతా కూడా వేరు చేస్తాడు, ప్రత్యేకపరుస్తాడు. మేకలన్నిటిని ఒక పక్కకు, గొర్రెలన్నిటినీ ఒక పక్కకు ఆయన ప్రత్యేకపరుస్తున్నాడు. ప్రత్యేకపరిచేటప్పుడు నీవు ఎటు పక్కన ఉండాలనుకుంటున్నావు? మేకల పక్కన, గొర్రెల పక్కన. గొర్రెకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గొర్రెలు యజమానిని వెంబడిస్తాయి. యజమాని స్వరం అంటే యజమాని నడిపించే విధంగా నడుస్తాయి. యజమానుడు ఎలాగ వెళతాడో యజమానుని వెంబడిస్తాయి. అటువంటి శోభం గొర్రెలకు ఉంటే తప్ప మేకలకు ఉండవు. మేకలు ఏం చేస్తాయంటే దేవుడు అటు ఇటు ఇష్టం వచ్చినట్టు పరిగెట్టేస్తుంటాయి, ఎటంటే పరిగెట్టేస్తుంటాయి. కానీ గొర్రెలు ఆ విధంగా కాదు. యజమానుడు స్వరం వాటికి తెలుసు, యజమానుడు అడుగు తెలుసు, యజమానుడికి నడిపింపు తెలుసు. కాబట్టి మనము ఆ విధంగా తెలుసుకున్నటువంటి వారిగా మనం ఉండాలి. ఆ
ఆయన నడిపింపు ఏంటో, ఆయన అడుగులేంటో, ఆయన స్వరం ఏంటో, ఆయన మాట ఏంటో నువ్వు తెలుసుకోకపోతే ఆయన వచ్చే గడియ కూడా నీకు తెలియదు. కాబట్టి వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి దేవుని యొక్క స్వరం. మన యజమానుడు మాట్లాడుతున్నటువంటి ఆ స్వరాన్ని మనం తిరిగి ఎప్పుడు మనం ఆ స్వరం వినగలుగుతాము అంటే రాకడ వచ్చినప్పుడు. ఆయన రాకడ వచ్చినప్పుడు ఇప్పుడు ఆ స్వరాన్ని గుర్తుపెడితే అప్పుడు నువ్వు గుర్తుపడతావు. ఇప్పుడు గుర్తుపట్టకపోతే అప్పుడు ఆ స్వరాన్ని గుర్తుపట్టలు ఎవడో క్యాక్ వేసాడు అని అనుకుంటాం. ఏదో పెళ్లి జరుగుతుందేమోనే, లేకపోతే ఎక్కడో ఏదో జరుగుతుందేమోలే, ఏదో బోర్డు శబ్దాలు వినబడుతున్నాయి, ఏదో సంబరం జరుగుతుందేమో, ఏదో జాతర జరుగుతుందేమో అనుకుంటావు తప్ప నిజంగా ఆ యేసయ్య వచ్చేస్తున్నాడు అన్న సంగతి నీకు తెలియదు. చూసారు ఎంత భయంకరమైన పరిస్థితితో. అంటే ఎంతవరకు ఏ స్వరాలు వినుకుంటూ వచ్చాం? ఇటువంటి స్వరాలు కదా, అంటే జాతర స్వరాలు, లేకపోతే ఆ సంబరాలు ఈ సంబరాలు అనుకుంటూ ఏమేమో స్వరాలు వినుకుంటూ వచ్చావు. అయ్యే వినబడితే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని స్వరం ఎట్టుదో నువ్వు గుర్తుపడితే అదే స్వరం నువ్వు వినే గడియ రాబోతుంది. ఆ గడియ రాబోతూ ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ స్వరాన్ని గుర్తుపడతావు. దేవుని బిడ్డలారా, నువ్వు యేసు ప్రభుతోటి ఎత్తబడతావు. ఆ స్వరాన్ని నువ్వు గుర్తుపట్టుకోవాలి. గుర్తుపట్టుకోవాలంటే ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడే ఆయన స్వరం వినగలిగే అభిషేకం నీకు ఉండాలి. వినగలిగే అభిషేకము నీకు ఉండాలి. కనుక ఏమంటున్నాడు ఈ మాట? నువ్వు ఎలాగెళ్ళి చూడాలంట? స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతకాలి. అదే నీకు బోధిస్తుందని అన్నాడు. స్వస్థ బుద్ధితోను నీతితోను నీవు బ్రతకాలి, అదే కదా నీకు బోధిస్తుంది అంటున్నాడు. కనుక ఈ బోధించే స్వరాన్ని నువ్వు గుర్తుపట్టుకోకపోతే విడిచిపెట్టబడే పరిస్థితులు నీకు వస్తాయి. పేతురు గ్రంథంలో చూడండి, 3వ అధ్యాయము పేతురు పత్రిక 3వ అధ్యాయము 12-13 చూడండి. చాలా దేవుని బిడ్డలారా చూడండి, ఎన్నో 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12-13 ఇవన్నీ ఇట్లు లయమైపోనట్టు ఆకాశము రగులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుకొనుచున్నాము. వాటి యందు నీతి నివసించును. దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నవన్నీ కూడా ఒకరోజు లైవ్ అయిపోతాయట. మనం చూస్తున్నవన్నీ, కనబడుతున్నవన్నీ, అనుభవిస్తున్నవన్నీ కూడా లైవ్ అయిపోయే గడియ రాబోతుంది. వస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆ దినపు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. దానిని ఆసక్తితో ఎవరైతే అపేక్షిస్తారో మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై. చూసారు, లయమైపోయే గడియ రాబోతుంది. ఎంతో అందంగా కట్టుకుంటాం ఇల్లులు, ఎంతో అందంగా సమకూర్చుకుంటాం. ఇవన్నీ కూడా ఏమైపోతాయట? లయమైపోయే దాని విషయంలో ఎక్కువ సమయాన్ని ఇస్తున్నాం. లయమైపోయే దాని విషయంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం. లయమైపోయే దాని విషయంలో ఎక్కువ ప్రయాసపడుతున్నాం.
ఎక్కువ దాహం కలిగి ఉంటున్నాం. కానీ నిత్యము నిలిచుండే దాని కొరకు ఎవరు కూడా మెలుపు కలిగి ఉండలేకపోతున్నారు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఇవన్నీ కూడా లయమైపోతాయి. కానీ ఏది నిలుస్తుంది? ఏది నిలుస్తుందట? చెప్పండి, ఏది నిలుస్తుంది? చూడండి, మహావేంద్రంతో కరిగిపోనట్టు దేవుడు దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దాని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలనని, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుకొనుచున్నాము. వాటి యందు నీతి నివసించును. వాటి యందు నీతి నివసించును. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మీద ఏది నివసిస్తుందట? నీతి నివసిస్తుంది. కాబట్టి ఆ నీతిలో ప్రవేశించాలంటే మనం అందరం కూడా ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. లయమైపోయే దాని మీద కాదు, మెలకువ కలిగి ఉండమని చెప్పింది దేవుడు. క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు మనం ఎలా ఉండాలమ్మా? మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఉండాలి అని అంటే ఏం చేయాలి? ఆయన స్వరమును వినటం, మనము అటువంటి అభిషేకం కలిగి ఉండాలి. ఆయన స్వరం వినే అభిషేకం మనకు కలిగి ఉండాలి. ఆయన స్వరం ఎలా వింటావు? వాక్యం చదువుతూ ఉంటుండగా నీ స్వరం వినబడుతుంది. వాక్యం వింటూ ఉంటుండగా స్వరం వినబడుతుంది. అర్థమవుతుందా? వాక్యం చదువుతూ ఉన్నప్పుడు వినబడుతుంది, వాక్యం వింటున్నప్పుడు వినబడుతుంది. అంతేకాదు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవుని స్వరాన్ని నువ్వు వింటావు. దేవుని బిడ్డలారా చూడండి, ఆ స్వరము నువ్వు వినడం అనేది, అటువంటి అభిషేకం నువ్వు పొందుకుంటే నువ్వెక్కడ నిలుస్తావట? నీతి అనే రాజ్యములో నిలుస్తావట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ లయమైపోయే దాని మీద మనము ఆశలు పెంచుకోకుండా, కోరికలు పెంచుకోకుండా, నూతన ఆకాశం నూతన భూమిలో నివసించే నీతి రాజ్యంలో ప్రవేశించడానికి మనం మెలుగు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనము ఇంత స్వరం విన్న తర్వాత కూడా ఆయన స్వరం వినలేని, ఎరగలేని స్థితిలో మనం ఉంటే చాలా భయంకరమైన పరిస్థితి. చివరికి ఒక మాటను మనం చదువుకొని మనం తెలుసుకున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను, అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. కనుక దేవుని బిడ్డలారా, మనము ఏం వినాలని చెప్తున్నాడు ఇక్కడ? ఆయన స్వరము వినేవారికి ఏమిచ్చాడట? నిత్య జీవము ఇచ్చాడట. నిత్య జీవము ఇచ్చాడు ఎవరికి? ఆయన స్వరము వినేవారు. అందుకనే ఆయన స్వరం వినాలని చెప్తున్నాను. ఆయన స్వరం వినాలని అందుకే చెప్తున్నాను. నిత్య జీవము మనము పొందుకోవాలి. నిత్య జీవం పొందుకునేవారు ఎలా ఉంటారట? తండ్రి చేతిలో ఉంటారట. తండ్రి చేతిలో ఉన్న వారిని ఎవరు కూడా అపహరింపారు, దోచుకోరు, మోసము చేయబడరు, మోసగించబడరు. కాబట్టి మనం ఎవరి చేతిలో ఉండాలి? మనం తండ్రి చేతిలో ఉండాలి. తండ్రి చేతిలో ఉంటే యేసయ్య ప్రకటించిన స్వరము మనం గుర్తుపట్టాలి. ఎందుకంటే తిరిగి మనం అదే స్వరాన్ని వినబోతున్నాం, తిరిగి మనం అదే మహిమలోనికి చేరబోతున్నాం, తిరిగి మనం అదే రాజ్యంలోనికి ప్రవేశించబోతున్నాం. కనుక
మనము ఏ స్వరం వింటున్నామో ఆ స్వరాన్ని గుర్తుపట్టుకోవాలి. దేని బిడ్డలు ఆలోచన చేయండి. ఆదాము అవ్వలు ఏం చేశారో తెలుసా? ఎప్పుడు యేసే స్వరాన్ని వినేవాడు. కానీ దేవుని బిడ్డలారా, వీళ్ళు గుర్తుపట్టాలి కదా, ఇదేదో కొత్త వినపడుతుంది స్వరము, మనం ఎన్నడూ వినలేదే అని వీళ్ళు గుర్తుపట్టాలి కదా. గుర్తుపట్టుకోండి, ఇదేదో బాగానే ఉన్నట్టుంది అని సాతానుగాడు ఇమిటేట్ చేసి దేవునిలాగా మాట్లాడేశాడు. దేవుని స్వరంలాగా మాట్లాడేశాడు. ఇది కూడా అలాగే ఉన్నట్టుందిలే అనుకుని వాళ్ళు ఏం చేశారు? ఇది కూడా చెప్పింది బాగానే ఉంది, మనము దేవతలాగా అయిపోతామంట అనుకుని ఆ సాతానుగాడు చెప్పినటువంటి స్వరానికి లోబడిపోయారు. ఎప్పుడైతే లోబడిపోయారో మోసగించబడిపోయి సాతాను చెప్పినట్టు చేయడం మొదలు పెట్టేశారు. ఇక ఎన్నడూ దేవుని స్వరం వినడానికి వాడు వీలు లేకుండా. అర్థమవుతుందా? దేవుని స్వరమును గనక వినే క్రమములో జాగ్రత్త వహించకపోతే, మెలుగు కలిగి లేకపోతే, సాతాను కూడా అలాగ మాట్లాడి మనం లోపరుచుకునే ప్రమాదాలు ఉన్నాయి. సాతాను కూడా దేవుడు మాట్లాడినట్టుగా, వాక్యము చేతనే మాట్లాడినట్టుగా మాట్లాడి మనల్ని మోసగించే ప్రమాదాలు ఉన్నాయి. కనుక సాతాను స్వరమేదో దేవుని స్వరమేదో మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని స్వరం వింటే దేవుని బిడ్డలాగా నువ్వెన్నడూ మహిమ కోల్పోయే అవకాశం లేదు. దేవుని మహిమను నువ్వు అనుభవిస్తూ ఉంటావు. సాతాను స్వరము వినడం నువ్వు అలవాటు చేసుకున్నావు అనుకోండి, దేవుని స్వరం ఎన్నడూ వినలేవు. నీ బ్రతుకు మారు, నీ పరిస్థితులు మారు. అదే స్వరంలో కంటిన్యూ అవుతూ ఉంటావు. ఆ తర్వాత ఆ స్వరము నీకు ఏమాత్రం కూడా సహాయం చేయదు. సాతాను స్వరం నీకు ఏమాత్రం సహాయం చేయదు. ధనవంతుడికి చేసిన సాతాను స్వరం వింటూ వచ్చాడు, అలాగే బ్రతుకుతున్నాడు. తర్వాత దేవుని బిడ్డలు అక్కడ నుండి మొర పెడుతున్నాడు, అక్కడ నుండి అరుస్తూ ఉన్నాడు. ఎవరు సాయం చేస్తాడు? ఎవరి దగ్గరికి వస్తాడు? ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే దేవుని యొక్క మహిమగల స్వరమును మనము కోల్పోకూడదు, మోసగించబడకూడదు. ఆయన స్వరాన్ని గుర్తుపట్టాలి. ఆయన స్వరములోనే దేవుని బిడ్డలాగా మనము నిలిచి ఉండాలి. ఎందుకంటే అదే స్వరం మనము వినబోతున్నాము కనుక మనం అందరం మెలకువ కలిగి ఉండాలి. కనుక దేవుని బిడ్డలాగా అటువంటి మెలుగు కలిగినటువంటి జీవితము మనందరూ కూడా కలిగి ఉంటే కనుక దేవుని బిడ్డలారా శత్రువు మనం మోసగించే పరిస్థితులు ఎప్పటికీ రావన్నమాట. తెలిసిపోతుంది. వాడు ఏ వేషంలో వచ్చినా, ఏ మోసంలో వచ్చినా మనకు తెలిసిపోతుంది. నా దేవుని స్వరం కాకుండా ఏదో అపస్వరం వినబడుతున్నాను, వాడిని కాల్ చేయాలి, వాడిని లయపరచాలి అని నువ్వు ఒక పట్టుదల ఆలోచన పెంచుకొని వాడిని తొక్కుతావు. దేవుని స్వరంలో నీవు నిలిచి ఉంటావు. అటువంటి మెలుగు కలిగినటువంటి స్వస్థ బుద్ధితో కూడినటువంటి మరి నీతితో కూడిన రాజ్యంలోని మనం అందరం కూడా ప్రవేశించాలనే ఆశతో మనము మెలుగు కలిగి కనిపెట్టుకుని ముందు కొనసాగుదాం. వాక్యం దేవుడు దీవించునుగాక. మనమందరూ కూడా మరి మోకరించి ఒక్క నిమిషం పాటు మనం కనిపెట్టుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఏ స్వరము ఎటువంటిదో ఎరగక కన్ఫ్యూజన్లో ఉన్నావా? ఇప్పుడున్న స్వరము ఎన్నోసార్లు వినినటువంటి స్వరం ఒకటే అనుకుంటున్నావా? ఒకే స్వరాన్ని కంపేరింగ్ చేసుకుంటూ గుర్తుపట్టలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావా? ఉంటే నువ్వు మోసగించబడతావు. ఈ స్వరము దేవుని స్వరం అని నువ్వు నిజంగా గుర్తుపడితే ఆ స్వరము నిన్ను ఏమాత్రం కూడా విడిచిపెట్టదు. ఆ స్వరము నిన్ను ఎంతగానో ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది, తృప్తిపరుస్తుంది. అదే స్వరాన్ని వినగలిగే గడియ వచ్చినప్పుడు నీకు మాత్రమే వినపడేటట్టుగా ఆ స్వరం నీ ఎందుకు వస్తుంది. ఇప్పుడు విన్న ఈ మాటలు
ఆయన రాజ్యములను తోడుకుని పోవాలంటే దేవుని బిడ్డలారా దేవుని స్వరమే వినాలి తప్ప ఇంకే స్వరం కూడా వినడానికి వీల్లేదు. మీరు అడగండి ప్రభు సన్నిధిలో, ప్రభువా మెలుగు కలిగినటువంటి అభిషేకాలు మాకు ఇవ్వండి, మెలుగు కలిగే నడిపింపు మాకు ఇవ్వండి ప్రభువా. నీ స్వరమును గుర్తుపట్టగలిగే అభిషేకాలు మాకు ఇవ్వండి ప్రభువా. నువ్వు నడిపించే విధానము, నువ్వు మాట్లాడిన విధానము, నువ్వు తాకిన విధానము, నువ్వు బలపరిచిన విధానము ప్రభువా మేము ఎన్నడూ మర్చిపోకుండా ప్రభువా యేసయ్యా మేము నీలో నిలిచిపెట్టేటట్టుగా నడిపించండి అయ్యా. నీ స్వరాన్ని మర్చిపోతే నేను గుర్తుపట్టలేని స్థితి మాకు వస్తుందేమో, నీతో పాటు ఎత్తబడిన గుంపులో మేము ఉండలేమేమో. అటువంటి భయంకరమైన పరిస్థితులు మాకు రాక మునిపే ప్రభువా నీ స్వరాన్ని మేము మర్చిపోకుండా ఉండడానికి నా యేసయ్యా మా హృదయంలో నీ మాటను స్థిరపరచండి. అటువంటి మెలకువను మాకు దయచేయడు ప్రభువా అని నిజంగా ప్రార్థన చేసినట్లయితే, ప్రభుని అడిగినట్లయితే ఆయన స్వరములో ఎప్పుడు కూడా మార్పు ఉండదు. ఆయన స్వరములో ఎంతో ఆప్యాయత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఆయన స్వరములో కనికరము ఉంటుంది, జాలి, దయ ఉంటుంది. అదే శత్రు ప్రేమలో కఠినత్వము, మోసము, ప్రాణాపాయంతో కూడిన పరిస్థితులు శత్రు స్వరములో ఉంటాయి. కనుక దేవుని స్వరములో నువ్వు నిజంగా మెలుగు కలిగి ఉంటే నిత్యము ఆయన స్వరం నీ ఎందుకు వస్తుంది. దేవుని మహిమలోనే నిత్యము కూడా కొనసాగుతావు. కాబట్టి ప్రభువా నీ స్వరం నుండి నేను దూరం కాకుండా నన్ను కాపాడయ్యా. అయ్యా మెలుగు కలిగిన చిత్త నాకు దయచేయండి. నిత్యము మెలుగు కలిగి ఉండాలని చెప్పావు నాయన. స్వస్థ బుద్ధి కలిగి ఉండాలన్నా యేసయ్యా అటువంటి మెలుగు మాకు దయచేయండి. మేము నిద్రపోతుల వలె కాకుండా బుద్ధి గల కన్యకుల వలె ఎత్తబడే గుంపును మేము ఉండటకు సహాయం చేయడం ప్రభువా అని ప్రతి ఒక్కరము కూడా ఆ ప్రభు సన్నిధిలో నిలిచిన మనమందరం ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభు నువ్వు ఆ గడియలో వచ్చినప్పుడు నీ స్వరం వినగలిగే అభిషేకం నాకు కావాలయ్యా, నాకు కావాలి ప్రభు. నీ స్వరం విడిచిపెట్టడం వల్ల ఆదాము అవ్వలు పాపం కొని తెచ్చుకున్నారు నాయన. అటువంటి పాపపు బ్రతుకులో ఉన్నటువంటి మమ్ములను మార్చడానికి ప్రభు తిరిగి పరలోకములో నుండి దిగి వచ్చి మా కొరకు బోధ చేశావు. ఎన్నో సత్యాలను బయలుపరిచావు ప్రభువా. కోల్పోయిన స్వరం తిరిగి మాకించావు నాయన. అటువంటి స్వరం ఎన్నడూ మేము మర్చిపోకుండా ప్రభువా మమ్మల్ని స్థిరపరచండి అయ్యా, మమ్మల్ని స్థిరపరచండి ప్రభువా అని ప్రార్థన చేసినట్లయితే, ప్రార్థనకి పిలిచినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే నీతో మాట్లాడాడు కనుక, నీతో మాట్లాడిన దేవుడే ఆయన స్వరము నిత్యము నువ్వు వినేటట్టుగా మెలుగునిస్తాడు. అటువంటి మెలుగు కలిగిన స్వస్థ బుద్ధిని, మెలుగు కలిగిన విశ్వాస జీవితాన్ని దేవుడు మనందరికి దయచేయను కాక. ప్రేమ కలిగిన తండ్రి నా యేసయ్య వీళ్ళందరూ ప్రార్థిస్తూ ఉంటాడుగా ప్రభువా, నీ స్వరము విడిచిపెట్టకుండా ప్రభువా నాయన, నీ మాట విడిచిపెట్టకుండా ప్రభువా నాయన వారిని నీలో స్థిరపరిచిన ప్రభువా, నీ వచ్చు గడియలో ప్రభువా నా యేసయ్య ఎటువంటి కన్ఫ్యూషన్ మైండ్లో లేకుండా ప్రభువా కరెక్ట్గా నీ స్వరాన్ని కనిపెట్టి, నీ స్వరాన్ని గుర్తుపెట్టి ప్రభువా నాయన నీ రాజ్యంలో ప్రవేశించు, నూతన ఆకాశంలోని నూతన భూమి మీదకి ప్రభా ప్రవేశించుటకు నీ నీతి నిలిచే స్థలములకు ప్రభు బిడ్డలు అందరూ కూడా ప్రవేశించినట్లుగా సహాయమును చేయండి.
తండ్రి, బిడ్డలు చేసిన ప్రార్థనలన్నిటి కూడా అంగీకరించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.